हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्तेन चराचरं यत्पदं दर्शितमेन तस्मै श्री गुरवे नमः। నేను 24 సంవత్సరాల్లో మరి సాధన చేసి ముగ్గురు గురువులకి సేవ చేసి సూక్ష్మంగా మనిషిగా చూడకపోయినా కూడా మారేళ్ల రామకృష్ణ గారి సమాధి దగ్గర ఇప్పుడు గోపాల్ బాబా ఆశ్రమంలో ఎలా అయితే ఉందో ఐడెంటిటీ, ఆ రకంగా నేను కూడా మనిషిని చూడకుండా ఆయనతోటి స్పర్శని ఆయనతోటి జ్ఞానాన్ని అన్నీ పొందొచ్చు మనం. అందుకని మీరందరికీ కూడా ఆ సందేశం ఇవ్వడానికి గోపాల్ బాబా నన్ను మళ్ళోసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడ నేను మొదటిసారి గోపాల్ బాబా క్షేత్రానికి రాలేదు, పేరు విన్నాను. కానీ మీ అదృష్టం, మీరు ఇక్కడే ఉన్నారు, మరి దగ్గరలో వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఎవరి స్థలంలో మనం కూర్చొని ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామో ఆయన గోపాల్ బాబా దత్తావతారం. ఆయన నన్ను అరుణాచలంలో దర్శనమిచ్చారు. అంటే ఏ గురువులు ఎక్కడ దర్శనమిస్తారో తెలియదు. అరుణాచలంలో వాళ్ళు అన్నదానం చేస్తుంటారు ప్రతి పౌర్ణమికి. నేను ఒక పౌర్ణమికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన సాధు రూపంలో గోపాల్ బాబా దర్శనమిచ్చారు. ఆ రకంగా మీకు చాలా సులభంగా మీరు కోరుకున్నటువంటి గురువులు, మీరు కోరుకున్నటువంటి దేవతలతో స్పర్శ ఎలా కలగాలి అనేటువంటి దాన్ని నేను చాలా సులభంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ చండీ మంత్రమైనా మహాలక్ష్మి మంత్రమైనా సమానమే. కాబట్టి ఈ మహాలక్ష్మి మంత్రాన్ని మీరందరూ సభాముఖంగా ఈరోజు నుంచే మీరు ఆచరించుకోవచ్చు. అలాగే చండీ సప్తపసద్దిలో ఏముందంటే, ఏ రోజు ప్రధానం అని ఉందంటే పారాయణ చేయడానికి కానీ అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 రోజులు కూడా అమ్మవారికి చండీశ్వరీదేవికి ప్రధానమైన రోజులు. కాబట్టి మీరు ఇటువంటి అందుకే మొదటి రోజు ఈరోజు అష్టమి రోజున ప్రారంభం చేశారు ఈ యజ్ఞాన్ని. కాబట్టి మీరు ప్రతి అష్టమికి కూడా అనఘాష్టమి వ్రతం చేస్తారు గురు సాంప్రదాయంలో అయితే. ఇలా అమ్మవారి సాంప్రదాయంలో అయితే చండీ పారాయణ చేసుకోండి, మీరు చండీ మంత్రాన్ని చేసుకోండి. అది గురువుల ద్వారా తీసుకోగలిగితే తీసుకోండి, లేదు ఎవరైనా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు మా మంత్రాన్ని చేసుకోవచ్చు. లేదా ఈ మహాలక్ష్మి మంత్రాన్ని కూడా చేసుకోవచ్చు. నేను మా మహాలక్ష్మి మంత్రాన్ని సాధన చేసిన తర్వాత 5 రోజులు సత్యం గారు ప్రతి అమావాస్యకు కూడా చేద్దాం అనుకున్నాం. కానీ వేరే వేరే చోట్లలో చేయడం జరిగింది. ఆ అమ్మవారిని నేను అడిగా, మరి మహాలక్ష్మీదేవిని, మరి సత్యం గారిని, మరి శ్రీ సన్నిధి ఛానల్ వ్యవస్థాపకులు ఆయనకి, మరి అమ్మ నువ్వు ఆయనకు కావాల్సిన సంపదని, ఆయనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని, వనరుల్ని సమకూర్చు అని అడిగా. అందుకని ఆమె గోపాల్ బాబా సంస్థానం, ఆయన కాకినాడ వాస్తవ్యులు. అందుకని ఆయనకు కొద్దిగా ఎక్కువ అభిమానం ఈ గురువు మీద ఉంది. కాబట్టి ఈ గురు స్థానంలో ఈ చండీ యాగం చేయాలనేటువంటి సంకల్పాన్ని ఆయనకు కలిగించి అమ్మవారు అనుగ్రహించదలుచుకుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. లక్ష్మిని ఆరాధించినా చండీని ఆరాధించినా మనకు కావాల్సినవన్నీ వస్తాయి. కాబట్టి మా మహాలక్ష్మి సాధనలో నాకు మా గురువులు అథారిటీ ఇచ్చారు. అందరికీ ఎక్కడ 10 మంది ఆడవాళ్ళు ఉన్నా వాళ్ళు పిలిచినా ఆ చోటుకి వెళ్ళి ప్రతి అమావాస్యకి కూడా ఈ మహాలక్ష్మి సాధనని వ్యాప్తి చేయాలి అని. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. మీరు యూట్యూబ్లో శ్రీ సన్నిధి ఛానల్లో మహాలక్ష్మి సాధన ఆదూరి ఉదయభాస్కర్ అని టైప్ చేస్తే మీకు నా వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఆ వీడియో ద్వారా లేదా మారెళ్ల రామకృష్ణ గారిది మిషన్ ఆర్కే అని టైప్ చేసినా వస్తుంది.
గురువుగారి యొక్క వాయిస్ తోటి కూడా మహాలక్ష్మి మంత్రం ఉంది. అందుకని మీరు ఇంక నుంచి ఎటువంటి కష్టాలు పడక్కర్లే. చాలా సులభమైన మార్గంలో మన ప్రారంధాలని తీసుకోవడానికి గురువులు అనేక మార్గాలు ఇచ్చారు. ధ్యాన మార్గంలో కర్మ ధ్యానం అనేటువంటిది ఉంది. రాబోయే వీడియోల్లో నాది ఆ కర్మ ధ్యానం గురించి కూడా వస్తుంది. అందుకని గతంలో పుస్తకం కూడా రాశాను నేను. శాస్త్ర విజ్ఞానం అనే పేరు మీద 6 నెలల క్రితమే 1000 పుస్తకాలు, అందులో 500 పైన 600 పైన నేను అందరికీ డిస్ట్రిబ్యూట్ కూడా చేశాను. కాబట్టి కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఈ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని అడగచ్చు ఎవరినైనా, లేదా సత్యంగారి ఛానల్లో కూడా నా పుస్తకాలన్నీ ఉంటాయి. శ్రీ సన్నిధి ఛానల్లో మీకు కావాల్సి వచ్చినప్పుడు ఈ సంస్థానం ద్వారా కూడా నా పుస్తకాలను చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుతా. మనం కరెంటును వాడుకుంటున్నాం అందరం. మరి కరెంటు తెలవని వాళ్ళు లేరు కదా. సింగిల్ ఫేస్ వాడుకుంటున్నాం, 3 ఫేస్ వాడుకుంటున్నాం. మరి దాని కలర్ ఏముందండి? RYB, రెడ్, ఎల్లో, బ్లూ. అందుకని ఈ కార్యకర్తలంతా ఎర్ర కలర్లో, ఇలా అమ్మవారి ఉపాసకులంతా ఎరుపు రంగులో, ఎరుపు కుంకుమ బొట్టుతో, ఎరుపు చీరతో ఆమెని ఉపాసన చేస్తూ ఉంటారు. అందుకని ఎరుపుకి సంబంధించింది మీ దేహంలో మూలాధారము, స్వాధిష్టానంలో ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఏ ఉన్నా కూడా ఆ అమ్మవారిని ఎరుపు రంగుగా భావించి మీరు ఆశ్రయించాలని చూపిస్తోంది అసలు జ్ఞానం అది. అలాగే ఎల్లో అంటే నాభి చక్రము పైన 2 చక్రాలకి ఎల్లో కలర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్కి, ఈ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి, ఈ డయాబెటీస్ కానీ వీటన్నిటికి కూడా పరిష్కారం ఎల్లో కలర్ ధరించి కానీ, ఎల్లో కలర్ బల్బు దగ్గర బల్బులో పెట్టుకొని మీరు ధ్యానం చేసినా రాత్రి పడుకోబోయేటప్పుడు చేసేటువంటిదే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పగలు మీరు పూజా పునస్కారం యజ్ఞం ఎంత చేస్తారో దాని ఫలితం రాత్రిపూట పడుకోబోయేటప్పుడు చేసే ధ్యానం వల్ల ఉంది. ఇది యావత్ ప్రపంచం అంతా గ్రహించింది. మనమే ఇంకా అనుమానాస్పదంగా మరి చాలా దూరంగా ఉన్నాం అసలు విజ్ఞానానికి. కరెంటుని ఎలా ఉపయోగించుకోవాలో మనం ఉపయోగించుకోలేకపోతున్నాం, కేవలం బాహ్యంగానే ఉపయోగించుకుంటున్నాం. ఇది విజ్ఞానము, ఇదే సూర్య విజ్ఞానం. గాయత్రి అంటే 3, ఆ 3 అంటే ఎరుపు రంగు, పసుపు రంగు, నీలం రంగు. ఇంకా నీలం రంగు అంటే విశుద్ధి. మరి ఈశ్వరుడు కూడా ఆ బ్లూ రంగు ఉంటుంది. ఎందుకు అంటే గరళంలో ఆ విషయాన్ని పెట్టుకున్నాడు అని, నీల మేఘ శ్యాముడు అని రాముడికి కానీ కృష్ణుడికి కానీ అలా ఎందుకు చెప్పారంటే ఆ రంగు ద్వారా మీరు ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని కానీ, లేకపోతే ఆ బ్రెయిన్లో ఉండేటువంటి ఆలోచన విధానంలో ఉండేటువంటి తలనొప్పులు కానీ అన్నీ సులభంగా ఈ రంగుల ద్వారానే మీరు పరిష్కరించుకోవచ్చు. అందుకని సులభమైన మార్గంలో మీరు మంత్రోపదేశాన్ని తీసుకొని ఈ మంత్రాన్ని ప్రతి అమావాస్యకి 5 రోజులు పాటిస్తే మీకు కావలసిన వనరులన్నీ వస్తాయి. ఆ తర్వాత మీరు చండీ పారాయణ చేసుకోవచ్చు. ఆ పుస్తకం తీసుకొని ఏ రోజైనా పారాయణ చేసుకోవచ్చు. అందులో ఈరోజు చదివినటువంటి మంత్రాల్లో అపరాజిత సూక్తం అని ప్రధానంగా ఉంటుంది. దాన్ని మామూలప్పుడు ఈ టైంలో అయినా కానీ మీకు దానికి నియమ నిష్టలతోటే ఉండాలని కాదు. పూజ చేసేటప్పుడు నియమంగా ఉండండి. మీరు పుస్తకం చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకునేటప్పుడు మీ ఇష్టం. పిల్లలకి మీరు చదివేటప్పుడు ఏ పద్ధతి పాటిస్తున్నారో మీరు కూడా ఈ విజ్ఞానాన్ని అంత తొందరగా పొందితే మీకు కావలసిన వనరులన్నీ, మీ సమస్యలన్నీ చాలా సులభంగా పరిష్కరింపబడతాయి. శ్రీ సన్నిధి ధర్మసేవా సంస్థకి మీరందరూ కూడా మీ తోచిన ధన సహాయాన్ని చేసి ఇటువంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తే మరి వారి ద్వారా అనేక మంది గురువులు నాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడో మూల ఉన్నటువంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి కూడా ఆయన ఖర్చులు పెట్టుకొని వ్యాన్ తీసుకెళ్ళి చాలా శ్రమపడ్డారు. కాబట్టి ఈ సంస్థానాన్ని కానీ, గోపాల్ బాల్బా సంస్థానాన్ని కానీ, గురువుల యొక్క సంస్థల్ని మీరు ప్రోత్సహించండి, వాటిని ఉపయోగించుకోండి, ఆ గురువుల యొక్క స్పర్శని పొందండి. హరి ఓం తస్సత్.